సాయం చేయాలి. ఆయనే మా దేవుడు, ఆయనే మా నాయకుడు. సార్ నా పేరు చంద్రం. సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ వ్యాధితో 7వ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ R&R కాలనీ పల్లెపహాడ్లో గ్రామానికి చెందిన శివలింగ బన్నీ R&R కాలనీలో జిల్లా పరిషత్ పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్నాడు. గురువారం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా గజ్వేల్ న్యూరో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించినప్పటికీ జ్వరం తక్కువ కాకపోవడంతో సిద్దిపేటలో లోహిత్ సాయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స అనంతరం చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఎందుకు చనిపోయాడని నిలదీయడంతో మృతుడు డెంగ్యూ వ్యాధితో చనిపోయాడని రిపోర్ట్స్ ఇచ్చారు. మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లేకుంటే గజ్వేల్ టెస్టులు చేపిస్తే నార్మల్ అని వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చినాక గ్లూకోజ్ పెట్టినాక సూది ఇచ్చింది RM డాక్టర్. ఆ తర్వాత సీరియస్ అయినాక వ్యవసాయ హాస్పిటల్కి తీసుకున్నాం సిద్దిపేట. అక్కడ ట్రీట్మెంట్ చేసి మంచిగా ఉన్నాడు అన్న. లాస్ట్కి వస్తే 4 గంటలకు అట్లా చనిపోయి దానికి తీసుకొని వచ్చినాం. తర్వాత రిపోర్ట్స్ డెంగ్యూ అని అంటారు. ఆ రిపోర్ట్స్ ఏమో మాకు నమ్మకం లేదు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మనది. ప్రాణం బాగాలేకుంటే గజ్వేల్ టెస్టులు చేపిస్తే నార్మల్ అని వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చినాక గ్లూకోజ్ పెట్టినాక సూది ఇచ్చింది RM డాక్టర్. ఆ తర్వాత సీరియస్ అయినాక వ్యవసాయ హాస్పిటల్కి తీసుకున్నాం సిద్దిపేట. అక్కడ ట్రీట్మెంట్ చేసి మంచిగా ఉన్నాడు అన్న. లాస్ట్కి వస్తే 4 గంటలకు అట్లా చనిపోయి దానికి తీసుకొని వచ్చినాం. తర్వాత రిపోర్ట్స్ డెంగ్యూ అని అంటారు. ఆ రిపోర్ట్స్ ఏమో మాకు నమ్మకం లేదు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మనది.